అనుకున్నారు అవి మాట్లాడగలుగుతారు. ఏం చేద్దంటే సంఘము ఒక కార్యక్రమం అనుకుంటుంది, మాకు ఇచ్చే సమయంలో ఇన్ని గంటల్లో నేను అనుకున్న కార్యక్రమం అంతా కూడా జరగాలి అని ఆ ఉద్దేశంతో ప్రతి దానికి కూడా ఒక టైం తీసుకున్నాం. టైం తీసుకునే టైం ప్రకారంగానే మనం కార్యక్రమం నడిపించుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే శాలేం రాజు గారు కూడా వచ్చి ఒక 5 నిమిషాలు సంఘాన్ని ఉద్దేశించి గ్రీటింగ్ పంచుకోవాలని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో మరి పేరు పేరున మరి హృదయపూర్వకమైన వందనాలు. అలాగే దేవుని సన్నిధి సహవాసము కువైట్ సంఘ సేవకరాలు గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. సేవకులు ఐజాకయ్య గారు ఈ రీతిగా మమ్మల్ని ఆహ్వానించారు, అలాగే సంఘంగా రావడం జరిగింది. పరిశుద్ధ దైవ గ్రంథంలో నుండి హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 1 వచనం చదువుకొని ముందుకెళ్దాం. హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపను అనుగ్రహించదనని ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. చాలు చూడండి, ఇప్పుడున్న సంఘానికి మునుపున్న సంఘానికి మధ్య వ్యత్యాసాన్ని, తేడాను, భేదాన్ని దేవుడు ఇక్కడ చూపిస్తున్నాడు. మునుపున్న మహిమ అంటే మునుపున్న మందిరము అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, దావీదు, సొలొమోను గారు, ఇశ్రాయేలు ప్రజల మధ్య ఉన్న మందిరానికి, అలాగే ఈనాడు యేసుక్రీస్తు ప్రాణం పెట్టి యేసుక్రీస్తు కలవరిశిలో తన రక్తాన్ని చిందించి సంపాదించుకున్న సంఘానికి మధ్య ఉన్న మహిమ గురించి ఇక్కడ చెబుతున్నాడు. నిన్ను నన్ను మనలందరినీ కూడా, కూడి వచ్చిన మనలందరినీ కూడా యేసుక్రీస్తు కలవరిశిలులో భూమికి ఆకాశానికి మధ్య వేలాడతీయబడ్డాడు. భూమికి ఆకాశాల మధ్య ఆయన చేతుల్లో మేకులు దిగగొట్టబడ్డాయి. భూమికి ఆకాశాల మధ్య యేసుక్రీస్తు తలలో మొలకిరీటం పెట్టబడింది. భూమికి ఆకాశం మధ్యన వేలాడదీన ఆయన్ను బల్లిముతో పొడవబడ్డారు. ఆయన శరీరంలో ఉన్న రక్తము, నీరంతా కూడా కార్చాడు. ఎవరి కోసం కార్చాడు? నీ కోసము, నా కోసము కార్చాడు. అందుకే అంటున్నాడు, మునుపటి మందిరము యొక్క మహిమ కంటే, మునుపటి మందిరము మహిమ యొక్క మహిమ కంటే ఇప్పుడున్న సంఘములో ఉన్న మహిమ గొప్పది. దేవునికి మహిమ కలుగునగాక. మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. సుజాత గారు సంఘం పెట్టారు, సుజాత గారిది కాదు. సుజాత గారికి ఒక విషయం తెలుసు, యేసుక్రీస్తు నా కోసం ప్రాణం పెట్టాడు, ఆయన రక్తంతో నా ప్రతి పాపమును కడిగాడు. ఆయన ఇంత నా కొరకు చేస్తే నేను కూడా కొంత ఆయన కొరకు కొంతమందిని దేవుని సన్నిధిలో నిలబెట్టాలా. ఇది విషయం. సంఘం ఎవరు సొత్తు కాదు, సంఘం మన అందరి అబ్బ సొత్తు. అది ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు, కన్నాడు దేవుడు. సంఘాన్ని విడిచిపెట్టి ఎవ్వరు కూడా వెళ్ళకూడదు. ఎందుకంటే సంఘములోనే మహిమ ఉంటుంది, సంఘములోనే సమాధానం ఉంటుంది. సంఘాన్ని విడిచిపెట్టిన వారికి మహిమ లేదు, సంఘాన్ని వదిలిపోయిన వారికి మహిమ కూడా, అది సమాధానము లేక ఎంతోమంది ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతా ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను సంఘము ద్వారా మాత్రమే ఆ మహిమ నీవు నేను పొందుకోగలము. మొహాలు చూసి మందిరానికి రావద్దు, దయవుంచి. స్నేహాలు చూసి మందిరానికి రావద్దు, దయవుంచి. యేసుక్రీస్తు నా కొరకు కలవరిశిలో రక్తాన్ని కార్చాడు, ఆ రక్త ప్రోక్షణ కింద నేను ఉన్నాను అనే నమ్మకంతో, విశ్వాసంతో సంఘంలో మనం ఉండాలి. దేవుడు అందుకంటున్నాడు, ఈ యొక్క దేవుని సన్నిధి సహవాస మహిమనంట మునుపటి మహిమ కంటే అధికమైన మహిమతో నింపుతున్నాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరి సహోదరులకి ప్రత్యేకమైన వందనాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచి విషయాలు మరి శాలేం రాజు గారు చెప్పారు. మరి రఘు పాస్టర్ గారు అంటుంటారు, సంఘంలో ఎక్కడ మెసేజ్ ఇచ్చినా ఏదో